నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, లాస్ట్ ఇస్తా, లాస్ట్ 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 మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇంత హడావిడిగా అసెంబ్లీలో చర్చించాలన్న ఆలోచనకు మతలబ్ ఏందో ఒకసారి అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంత హడావిడిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కాళేశ్వర్ కమిషన్ రిపోర్టుని చర్చించడానికి ప్రధాన కారణం ఏందో ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు, అది కూడా ఆదివారం రోజు ఈ చర్చ పెట్టి మరి దాదాపు 665 పేజీలు ఈరోజు మాకు ఇచ్చి దాని మీద చర్చ చేయాలని చెప్పేసి మీరు ఈరోజు ఈ రాత్రిపూట ఆదివారం రోజు మరి పెట్టాలన్న కారణం ఏందో ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ నివేదిక చెల్లేదని బీఆర్ఎస్ కోర్టుకు పోవడం, మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక సారాంశం ప్రభుత్వం 60 పేజీల డాక్యుమెంట్ గా కుదించి ఆగస్టు 4వ తేదీ రోజు మీడియాకు విడుదల చేసింది. కమిషన్ రిపోర్టుపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ సమావేశం పెడతామని చెప్పి మీడియాకు లీక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు తిరిగా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లేంత వరకు ఎందుకు వేచి చూసింది? హైకోర్టులో ఈ కేసును టేకప్ చేసి అయినప్పటికీ ఈ అంశాన్ని చర్చించే అధికారం అసెంబ్లీకి ఉన్నది. అసెంబ్లీలో ఏ అంశాన్ని చర్చించాలన్నది కోర్టులు చెప్పలేవు. మరింతకీ ప్రభుత్వం ఆగస్టు 2వ వారానికి బదులుగా 20 రోజులు ఆలస్యంగా ఇప్పుడున్న పలంగా సభలో చర్చ పెట్టడానికి దోషుల్ని శిక్షించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడతలేదు అధ్యక్ష. కేవలం రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈ చర్చ పెట్టినట్టుగా అవుపడతా ఉంది తప్ప ఈ చర్చ దేనికోసమని చెప్పేసి ఇంత హడావిడిగా ఈరోజు ఆదివారం రోజు రాత్రిపూట ఈ చర్చ పెట్టాల్సిన అవసరం ఏమున్నదో ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం విలన్ కేసీఆర్ అని కమిషన్ తేల్చిందని కాంగ్రెస్ నివేదిక అంతా కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిందని, కాళేశ్వర్ అక్రమాలన్నింటినీ ఆనాటి సీఎం కేసీఆర్ గారు బాధ్యుడని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఎపిసోడ్ లో విలన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తెలుస్తారని చెప్పి అంటా ఉన్నది. అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకెక్కింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్టుగా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఇది వర్షన్ అధ్యక్ష.